ఛానల్ సింగం హనీ 123. నేను మా హనీ బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇప్పుడు మీకు చూపిస్తుందండి ఫ్రెండ్స్. చూపి హనీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా బర్త్డేకి వచ్చిన అన్ని గిఫ్ట్స్ అన్ని మీకు చూపెడతాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, నా గిఫ్ట్ ఎంత బాగుందో. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కుట్టిందంటే ఎంత బాగుందో చూడండి. ఎల్లో కలర్ మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దీనికి సపరేట్ గా లోపల కూడా ఒక జిప్ ఉంది ఫ్రెండ్స్. బాగుంది, మంచిగా ఉంది. సపరేట్ జిప్. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు ఇది చూపెట్టా కదా, ఇది పక్కన పెట్టేద్దాం. అయితే ఇదైతే మా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది. నేను 2nd క్లాస్ లో కలిసిన మా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది. ఆమె అయితే డాక్ ప్యాంటీస్ ఇచ్చింది. ఇదైతే ఇంకో ఫ్రెండ్ ఇచ్చింది. ఇదైతే ఎక్లెస్. అబ్బా ఎక్లెసా? నేను చిన్నపిల్లప్పుడు అదే పంచి పెట్టేదాన్ని మా స్కూల్ నా బర్త్డేకి. ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చింది. ఇప్పుడు ట్రెండ్ మారింది మమ్మీ, కిట్ క్యాట్. అబ్బు మా చిన్నప్పుడు కూడా ఉన్నాయి అమ్మ కిట్ క్యాట్. మేము కూడా ఇచ్చేటోళ్ళం. బెస్ట్ ఫ్రెండ్కి ఏమో కిట్ క్యాట్. ఓకే, నాకు ఇష్టం. ఇంకొక ఫ్రెండ్ ఇచ్చింది. ఇంకొకటి కూడా ఉంది చూడు. ఇంకొకటి ఈ 2 ఇచ్చింది. తర్వాత మంచ్ చూసారా, వాళ్ళ చిన్నప్పుడు ఇంతే ఉండదు. మా చిన్నప్పుడు ఇంత ఉంటుంది. ఇదొక ఫ్రెండ్ ఇచ్చింది. ఓకే, ఇదైతే ఇదేమో క్రాక్ జాక్. ఇది ఒక 2 ఫ్రెండ్లు ఇచ్చారు. ఇదే సేమ్. ఓకే, నెక్స్ట్ కిట్ క్యాట్. ఇది కూడా కిట్ క్యాట్. ట్రెండ్ మారింది. అప్పుడు ఒకటే స్టైల్, ఇప్పుడు 2 స్టైల్. అబ్బో ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చింది ఫ్రెండ్స్. 2 ఇచ్చింది. చల్లగా ఉంది. ఇదైతే బార్బర్. ఇది అది నాకు ఇష్టం. బార్బర్ నాకు ఇష్టమని మా నాన్న చిన్నప్పుడు రోజు తీసుకొచ్చేటాడు. ఐ లైక్ దిస్ బార్బర్. ఇది ఒక ఫ్రెండ్. అది డార్క్ ఫ్యాంటసీ. మా చిన్నప్పుడు ఓన్లీ బార్బన్ ఒకటే ఉండేది, కానీ క్రీమీ ఉంది. ఇదైతే ఇది మా పెద్దమ్మ ఇచ్చింది. ఇది మా మమ్మీ ఇచ్చింది. 2000 సంపాదించుకున్న ఫ్రెండ్స్. అబ్బో నీ బర్త్డే బాగానే వచ్చినాయి హనీ. ఇదైతే ఓరియో. మంచి ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఓరియోతో ఐస్ క్రీమ్ తీసుకుంటావా? సపరేట్గా బిస్కెట్లు తినక? I don't like biscuit. I love only ice cream. ఎవరికి ఐస్ క్రీమ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఇంకో ఫ్రెండ్ ఇచ్చింది, నా బెస్ట్ ఫ్రెండ్. ఇక ఇదైతే లాస్ట్ కి చూసారు కదా, సన్ ఫీస్ట్. చిన్నప్పుడు నా చిన్నప్పుడు సన్ ఫీస్ట్ ఎంత తెలుసా? 3 రూపీస్. అంటే అంతకన్నా కొంచెం చిన్నగా ఉండేది. 10 రూపీస్. 3 రూపీస్ ఉండేది. నేను 10 రూపీస్ చూడండి ఇలా కాస్ట్. సన్ ఫీస్ట్ ఇంకో టైగర్ బిస్కెట్స్ 2 3 రూపీస్ ఉండేవి. నేను ఒకటి సొప్పమ్మ ఒకటి కొనుక్కుని తినేటాను. నా ఫేవరెట్. ఇది కొత్త మోడల్ ఫ్రెండ్స్. అది సెలబ్రేషన్ ఫేవరెట్. ఇదేంటో ఏమేమి వచ్చినాయి? ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం. నాకైతే ఫుల్ ఎక్సైట్ ఉంది. ఇది కొత్త మోడల్. నాకు నేను ఇప్పుడే చూసా. ఏదో ఒకటి తగ్గింది కానీ. ఏం తగ్గింది? ఒకటి తగ్గింది. ఏం తగ్గింది? ఒకటి తగ్గింది. ఏ దాంట్లో ఆ బాక్స్ ఖాళీగా ఉంది. మరి ఇప్పుడే చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడే తీసాను ఫ్రెండ్స్ అని చెప్పావు. తినేసి ఒకటి తినేసి దొంగలాగా. జెమ్స్ తిన్నావా? అక్కడ జెమ్స్ వచ్చినాయా? ఆ బాక్స్లో ఏమొచ్చినాయి? దాంట్లో ఏమొచ్చినాయి? నువ్వు ఇప్పుడు తిన్నది ఏంటిది? ఓపెన్ చేసి తిన్నా అన్నావు కదా, అదేంటిది? మరి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అట్లా చెప్పాలంటే ఇదైతే 4 చాక్లెట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మంచిగా తిను, వారానికి సరిపోతాయి. ఇక నీకు వారానికి సరిపడా వచ్చినాయి నీకు. ఇదైతే మంచి టైప్ గా వచ్చింది. మంచి టైప్. ఇవన్నీ ఎప్పుడు తినాలో ఏమో ఫ్రెండ్స్. అబ్బా ఎందుకంత బాధపడతావు? నీకు 4 రోజులు వస్తాయి అంతే. ఇది జెమ్స్. ఇది రెడ్ కలర్, అది వైట్ కలర్. ఇదైతే లాలీపాప్. ఇన్ని గణం గిఫ్ట్స్ మమ్మీ ఎప్పుడు తినాలే ఏమో. చాలా వెయిట్ చేస్తున్నా. ఎందుకు నీకు 4 రోజులు కూడా రావు ఇవి. అప్పుడు నాకు ఈ బ్యాగ్ నచ్చింది హనీ. ఇది నేను తీసుకోవాలా? తీసుకో మమ్మీ. తీసుకోనా? నాకు బాగా నచ్చింది. మార్కెట్కి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి. నచ్చిందా? నచ్చింది, నాకు ఇది నచ్చింది. అవన్నీ నువ్వు తినవన్నీ నేను ఏమి తినను. వాటిల్లో ఒక కిట్ క్యాట్ ఒకటి ఇష్టం నాకు. ఇది ఒకటి తీసుకుంటా, ఇది ఒకటి తీసుకుంటా. ఈ 2 నేను తీసుకుంటా, సరేనా? మంచి దాగే. నాకైతే ఈ 2 ఇచ్చింది ఫ్రెండ్స్ మా హనీ. థ్యాంక్స్ హనీ. ఏం లేదు మమ్మీ. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోమాకండి. బాయ్.